ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. స్వామీజీలు పీఠాధిపతులు వారి వారి ఆస్థానాలలో లేదంటే వారి పరిధిలో వారు పై స్థాయిలో చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఏదైతే నా దేశం నా ధర్మం నా సనాతన గోడే నా లక్ష్యం అని చెప్పి మనం ఇక్కడికి వస్తున్నామో మన పరిస్థితి ఎట్లా ఉందనేది ఆలోచించుకోవాలి. నా దేశం నా ధర్మం, నా దేశంలో నా ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ మన సనాతన కోడ్ గురించి కొట్లాడి తీసుకోవాల్సినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు మీటింగ్ వచ్చేటప్పుడు ఈ సనాతన ధర్మ కార్యక్రమానికి వచ్చేటప్పుడు నాకు ముందుగా ఏ పెద్ద స్వామో లేకపోతే మనకు బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించే వాళ్ళు ఉంటారు అని అనుకుంటే నాకు దర్శనం ఇచ్చింది పోలీసు వాళ్ళు. ఏ మసీదులో అయినా ఏ చర్చిలో అయినా ఈరోజు మీటింగ్లు జరుగుతుంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారా? ఈ మీటింగ్ లో కూడా 4-5 సివిల్ డ్రెస్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చొని గజ్వేల్ పంతులు ఏం మాట్లాడుతుండో ఆ స్వామీజీ ఏం మాట్లాడుతుండో అసలు వీళ్ళ కథ ఏంటి అని చెప్పేసి మొత్తం పూర్తిగా ఇంటెలిజెన్స్ అంతా ఇస్తున్నటువంటి ఇది మనం గుర్తించాలి. ఇదే ఏ మసీదులో అయినా ఏ గుడిలో అయినా జరుగుతుందా? ఒక్కసారి హిందూ బంధువులంతా ఆలోచించాలి. మనం చేంజ్ చేయాలనుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ చేద్దాం. ఒక 2 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. పట్టణాలలో ఈ పరిస్థితి లేదు, కానీ పల్లెటూర్లలో ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయో మనం అంతా ఒకసారి మన గుండెల మీద చేసుకోవాలి. ఈ రోజు మన ఇంటి పక్కకు ఉన్నవాడే మనం హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాం, కానీ మన ఇంటి పక్కకు ఉన్నవాడే మతాన్ని మారి మనం ముందు నుంచి వెళ్ళిపోతా ఉంటే మనం చోద్యం చూస్తున్నాం తప్ప గర్వాప్సీ కింద వాళ్ళను ఎప్పుడు కూడా మనం బ్యాక్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి చూస్తలేదు. మా ఊర్లో జరుగుతున్నటువంటి ఎంతో మందికి హిందూ ధర్మం చేరినటువంటి పరిస్థితులలో ఏం చేద్దాం? నేను స్వామీజీలాగా పోయి కొట్లాడేటువంటి నా టైం నాకు లేదు. నిజంగానే నాకు కూడా జీవన ప్రయాణం ఉంది, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, అన్ని నా లోపల ఉన్నా కూడా కళ్యాణాన్ని నన్ను ఆపుతా ఉన్నాయి. మరి నా వంతుగా నేను ఏం చేయాలి? ఒకరోజు మా ఊర్లో మాణిక్య ప్రభు అని పాపం చాలా పేదరికంలో ఉంటాడు, మీ అందరికి కూడా తెలిసినటువంటి అయ్యగారు మాణిక్య ప్రభు గారు ఉంటారు. అన్న మనం ఏం చేయగలుగుతాం? మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయగలుగుతాం? ఏదైతే ఈ రోజు దళిత బిడ్డలుగా భావిస్తున్నారో వాళ్ళు ఏదైతే మాకు అదే సనాతన ధర్మం అనేది ఇది పెద్దవాళ్ళ మతంగా ఇది పెద్దవాళ్ళ ఇది అగ్ర కులాలకు సంబంధించిందని చెప్పేసి వాళ్ళు భావించి మతాలు మారుతున్నారో వాళ్ళని ఏదైతే అన్య మతస్థులు క్యాప్చర్ చేసుకుంటున్నారో దాన్ని మనమేం చేద్దామన్నా అంటే ఈ రోజు ఏదైతే అగ్రవర్ణాల బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు వేద మంత్రాల మధ్యలో వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కడైతే జరుగుతున్నాయో దళితుల ఇళ్లలో కూడా పెళ్లిళ్ళు జరగాలని చెప్పేసి మాణిక్య ప్రభావం నేను మాణిక్య ప్రభావం అంతా పేదరికంలో ఉన్నప్పటికీ ఈ రోజు దళితులలో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళ పెళ్లిళ్ళు వేద మంత్రాల మధ్యలో జరిపిస్తూ వాళ్ళకు ఒకటే చెప్తున్నాడు, అరే బిడ్డ మీకు చాతనైతే సంభావన ఇచ్చుకొని లేకపోతే మీ పెళ్లిళ్ళకి నేనే పెట్రోల్ చేసుకున్నా బండి మీద వచ్చి మీ దగ్గర పెళ్లిళ్ళు చేసుకోవద్దు బిడ్డ అని చెప్పేసి ఆ చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు. అన్ని ఊర్లలో ఉన్నాయని చెప్తారేమో, అన్ని పట్టణాలలో ఉన్నాయని చెప్తారేమో, ఎక్కడైతే ఇట్లాంటివి ఉన్నాయో అట్లాంటివి సరి చేసుకుందామని చెప్పేసి మాణిక్య ప్రభు లాంటి అట్లాంటి పండితులు ఎంతో మందిని భుజాల మీద వేసుకొని ముందటికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకు ముందు గజ్వేల్ రాష్ట్రంలో పంతులు గారు మాట్లాడారు. ఆ రోజు జరిగినటువంటి భారత యుద్ధాన్ని నేను చూడలేదు, కురుక్షేత్ర యుద్ధాన్ని నేను చూడలేదు. నిజంగానే పంతులు గారు మాట్లాడినట్టు హిందూ ధర్మం రక్షించుకోవాలంటే అట్లాంటి పండితులు ఈ రోజు స్కూళ్ళల్లోకి వెళ్ళి 26 జనవరి రోజు 15 ఆగస్టు రోజు మనం చేయాల్సిన పని ఏంటంటే స్కూల్ పిల్లలకు మన దేశం గురించి నిజమైన చరిత్రను బోధించాలి. మంచి మంచి వక్తలు ఉన్నారు, మీరంతా కదలండి. అదే స్కూళ్ళకు స్వామీజీలే వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒక్కొక్క స్వామీజీ అయి మన దేశ చరిత్రను పిల్లలకు చెప్పినప్పుడే మనం అంతా బాగుపడతాం, మన పిల్లలలో ఐక్యత నెలకొంటుంది. నిజంగా ఎంత దృష్టిందంటే వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడుతున్నాం. రాయపూర్ మండలంలో మొన్నటికి మొన్న ప్రభుత్వ భూమిలో మసీదు కట్టేటువంటి ఇది చేసిండు. నేను పోయి హైదరాబాద్ లో ఉంటా, ఇంకొక పోయి సిద్దిపేటలో ఉంటారు, స్వామీజీ పోయి పీఠాధిపతులలో వాళ్ళ పీఠాలలో ఉంటారు. మరి దాన్ని అడ్డుకునేది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్త, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త రాధాగౌడ్
ఆ మసీదును ఆ దర్గాను ఆపగలిగిండు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో మొన్న ఎంపీ గారు పెద్ద ఎత్తున కొట్లాట, మన కార్యకర్తలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఉండని అన్యాయంగా ప్రభుత్వ భూములలో చర్చలు జరుగుతుంటే ఆపినటువంటి చరిత్ర మన హిందూ కార్యకర్తల చరిత్ర. మీరు కూడా ఒకరికొకరు సంఘటితమై హిందూ ధర్మం కోసం నిజంగా కొట్లాడాల్సినటువంటి అవసరం వస్తే పొద్దుగాల నిజంగా చెప్తున్నా, నాకు షుగర్ ఉంటుంది, పొద్దున ఛాయ్ తాగి వచ్చినా ఏం మహత్యమో తెలియదు. నిజంగా ముందటి సీట్లో కూర్చొని స్వామీజీల ప్రవక్త ఇంతవరకు ఆకలి ఎక్కువ ఉంది, మరి ఏం జరుగుతుందని కూడా తెలియకుండా నేను వింటున్నా. నిజంగా హిందూ ధర్మాన్ని మనం మనసు పెట్టి ఉంటే, మన సంకల్పాన్ని మనం తెలుసుకుంటే హిందూ సనాతన ధర్మం కూడా సాధించుకోవడం పెద్ద ఇది కాదు. మనం అందరం సాధించుకున్నాం. 100 కోట్ల మంది హిందువులు ఏకమైతే, 100 కోట్ల హిందువుల 2 చేతులు ఏకమైతే 2 కోట్ల చేతులు సనాతన ధర్మ బోర్డు సాధించుకోలేవా? ఈజీ అన్నా, చాలా ఈజీ, సాధించుకుంటారు. స్కూళ్ళలో విధ్వంసం, అన్యమత విధ్వంసం మన పిల్లల పైన ఎట్లా జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తా. దయచేసి మీ టైం ఎక్కువ తీసుకోండి. నిన్న మొన్న క్రిస్మస్ పండుగ జరిగింది. ఏ మతాన్ని కించపరచాలని కాదు, ఏ మతాన్ని ఉద్దేశించి నేను మాట్లాడతలేదు. అంటే సేమ్ టైం నా ధర్మం పైన జరిగే ప్రతి ఒక్క వ్యతిరేకమైన అడుగును వ్యతిరేకిస్తాం. పిల్లలను స్కూళ్ళలో మొన్న జరిగినటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏ స్కూల్ అయితే పేరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. శాంటా క్లాస్, క్రిస్మస్ తాత, ఎర్ర టోపీ, ఎర్ర దుస్తులు, పిల్లలకు స్కూల్లో చెప్తారు. శాంటా క్లాస్ వచ్చి మీకు రాత్రి గిఫ్ట్స్ ఇస్తారు. పాపం పిల్లలు ఎంత చిన్నవాళ్ళు, వాళ్ళ మనసులు ఎట్లా ఉంటాయో చూసుకోండి. ఒక మిత్రుడు నాతో డిస్కస్ చేస్తున్నాడు. 3 రోజుల కింద జరిగినటువంటి ముచ్చట. ఆ పిల్లవాడికి స్కూల్లో చెప్పినటువంటి మాట వాడు అదే పని గుర్తు పెట్టుకొని, ఓహో శాంటా క్లాస్ అనే ఒక తాత ఉంటాడు, అతన్నే మనం క్రిస్మస్ తాత అని పిలుస్తాము. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏ గిఫ్ట్ అయితే కావాలనుకుంటున్నామో రాస్తే మనకు రాత్రి మన ఇంటి ముందు పెట్టెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆ ప్రమాణ చిన్న పిల్లవాడు పేపర్ పైన రాసుకొని మెల్ల కింద పెట్టుకొని పడుకుంటున్నాడు. నా మిత్రుడు నాకు ఎంత ఉన్నాడు అన్న కింద జరిగింది చూడన్న. పిల్లలు ఎంత అమాయకులు, పిల్లలు ఎట్లా మౌండ్ అవుతున్నారు. నేను అనుకున్నా, ఆహా, ఈ రకంగా కూడా పిల్లల్ని స్కూల్లో వదిలించే మీరు విధ్వంసానికి ఇచ్చేస్తా ఉన్నారు, స్కూళ్ళలో తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కలిగినటువంటి ఆలోచనే డాక్టర్ నాగమణి లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ ప్రసంగించినటువంటి పెద్ద పెద్ద వక్తలందరూ కూడా మీరందరూ బయలుదేరి రేపు రానున్న 26 జనవరి రోజు ఒక్కొక్క స్కూల్కి పోయి పిల్లలకు మన నిజమైన చరిత్రను అందగలిగి, మన భారతదేశం ఎటు ఉంటుంది, మన సనాతన ధర్మం ఎటు నుంచి ఎటు అవుతుంది, మనం ఎందుకు విధ్వంసానికి గురవుతున్నామో మీరందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరి స్థానంలో వాళ్ళు పనిచేద్దాం. సనాతన ధర్మానికి ఎవరు ఎంత చేసినా తక్కువనే. మీరందరూ ఏకీకృతంగా ఖచ్చితంగా ఎక్కడ వీలైతే అక్కడ పార్టీలను పక్కకు పెట్టండి, జెండాలను పక్కకు పెట్టండి. ఒకటే ఒక ఎజెండా, సనాతన ధర్మం కాపాడే ఎజెండా. సాధు సంతులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు వదిలేయండి. మనం చేసే పని గ్రౌండ్ లెవెల్లో మనం కొట్లాడాల్సినటువంటి పోరాటం చాలా ఉంది. గ్రౌండ్ లెవెల్లో కొట్లాడడానికి శక్తి కావాలి. ఆ శక్తిని మీ అందరూ మీ పిల్లలకు నూరు వస్తారని చెప్పేసి పేరున ఆశిస్తూ, నాకు ఇంత పెద్ద సభలో అవకాశం కల్పించినటువంటి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ, పైన ఉన్నటువంటి పీఠాధిపతులకు పాదాభివందనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. నేను చెప్పినటువంటి రాజాగౌడు మాణిక్యం గారు ఒక్కసారి చూపిస్తున్నారు మిమ్మల్ని. అన్న మీరు రావాలి. రాజాగౌడు ఏ జరగాలంటే ప్రభుత్వ స్థలంలో వెలుస్తుంటే ఆపిండో ఇదే రాజాగౌడు. మా మాణిక్యం చాలా గొప్ప పని చేస్తా ఉన్నాడు. నిజంగా ఏ వర్గాలైతే ఎత్తుబడిపోయినాయో ఆ వర్గాలన్నింటినీ మళ్ళా సనాతన ధర్మానికి దగ్గర చేస్తా ఉన్నాడు. అన్నకు పాదాభివందనం. థ్యాంక్ యూ.